కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలత పెరిగింది. చేసే పనులు కొంతవరకు కలిసి వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యం సంపూర్ణంగా సహకరిస్తుంది. కర్కాటక రాశివారు ఈరోజు అనంతాయ నమః అని చెప్పి 5 సార్లు చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలత పెరిగింది. చేసే పనులు కలిసి వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధనపరంగా కొంత ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు పెరుగుతాయి. దైవ కార్యక్రమం లోపల పాల్గొంటారు. సింహరాశి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని 7 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యా రాశి. ఈ రాశి వారి రోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీ యొక్క వ్యవహారాలు కొనసాగించండి. రుణపరంగా కొంత ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. బంధువుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. శుభవార్తను వింటారు. కన్యా రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామికి 5 తులసి దళాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.